నరులను కన్నులారా చూస్తూ వారి ప్రతి హృదయాలోచనను పరిశీలన చేస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 14 వచనాల వరకు చదువుదామా? ఒకసారి 10వ వచనం నుంచి. ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకున్నాడో మని నాతో చెప్పిన నిన్ను. వారు నీ పరుపెత్తుకున్నాడో మని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండిని గనుక యేసు తప్పించుకుని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీ కలగకుండానట్లిక్కును పాపం చేయకుమని చెప్పగా అని 14వ వచనంలో మనం చదువుతాం. నిన్నటి ధ్యానంలో బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా వ్యాధితో పడి ఉన్న ఒక మనిషిని యేసుప్రభు వారు ఎలా స్వస్థపరిచారో చూశాం. అయితే ఆ అద్భుతం జరిగిన తర్వాత ఇంకా కథ ముగించుకోలేదు. కానీ నిజానికి ఈ రోజు ధ్యానంలో ఆ స్వస్థత తర్వాత ఏం జరిగిందో చూస్తున్నాం. ఒక మనిషి శారీరకంగా స్వస్థపడటం గొప్ప విషయమే, కానీ ప్రభువు దృష్టి కేవలం అతని శరీరంపై మాత్రమే లేదు, అతని ఆత్మీయ స్థితిపై ఎంతో ఉంది. అందుకే ఈ భాగంలో ప్రభు ఆ మనిషిని మళ్లీ వెతికి కనుగొని అతని జీవితానికి సంబంధించిన మరింత లోతైన సత్యాన్ని బోధించడం చూస్తున్నాం. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లిక్కును పాపం చేయకుమని చెప్పడం గమనిస్తాం. అలాగే ఈ సంఘటన ద్వారా మనకి ఇంకొక విషయం కూడా స్పష్టమవుతుంది. మనుషులు బయట కనిపించే విషయాల మీద దృష్టి పెడతారు, కానీ దేవుడు అయితే ఆత్మ సంబంధమైన సంగతులనే ఆయన ప్రత్యేకంగా పట్టించుకుంటారు. యూదులు స్వస్థత పొందిన మనిషిని చూసి అతను పరుపు మోస్తున్నాడని చాలా అభ్యంతరం చెప్పారు. అతడు స్వస్థపడ్డాడు అనే ఆనందం కన్నా కూడా విశ్రాంతి రోజున పరుపెత్తుకుని నడుస్తున్నాడనే విషయం వారికి చాలా ఆందోళన కలిగించింది. ఒక మనిషి బాగుపడటానికి అది ఏ సమయము, ఏ కాలము, ఎలాంటి రోజు అని ప్రభువు ఎప్పుడు చూడలేదు. మనం బైబిల్ గ్రంథం అంతా చూసినా కూడా ఎవ్వరి విషయంలోనూ ఇప్పుడు కాదు, పోయిరా, రేపురా, ఎల్లుండిరా అని ఎప్పుడు ఎవ్వరితో చెప్పిన సంఘటనలు మనం చూడం. ప్రభు మాత్రం అతని వెతికి అతని జీవితాన్ని, అతని హృదయాన్ని, అతని భవిష్యత్తును గురించి ఇక్కడ మాట్లాడటం మనం గమనిస్తాం. ముఖ్యంగా ఈ రోజు మన ధ్యానం 14వ వచనాన్ని ఆధారం చేసుకుని ఉండబోతుంది. ఎందుకంటే ఈ వచనం ద్వారా మనం గొప్ప లోతైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. బైబిల్ ని మొత్తంగా పరిశీలించినప్పుడు అనారోగ్యానికి ప్రధాన కారణాలలో ఒకటి పాపమని మనం చూస్తాం. ప్రధానమైన కారణం పాపమని మనం చూస్తాం. యోహాను సువార్త అంటే ఈనాటి మన ధ్యానంలో 14వ వచనంలో ప్రభు ఇకను పాపం చేయకుము అని చెప్పడం కూడా అదే విషయాన్ని సూచిస్తా ఉంది. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14-16 వచనాల్లో కూడా రాయబడింది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామం అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. అతడు పాపం చేసిన వాడైతే అతని పాపములు క్షమింపబడును. కాబట్టి మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకడు మీ పాపములను ఒప్పుకొని ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయమని మనం అక్కడ చదువుతాం. గమనించండి, ఇక్కడ రోగము, ప్రార్థన, పాపక్షమాపణ, పాపములను ఒప్పుకోవడం అనే విషయాలు చాలా హైలైట్ చేయబడ్డాయి, ఒకటే సందర్భంలో చెప్పబడుతున్నాయి. దీని అర్థం ప్రతి రోగము పాపం వల్లే వస్తుంది అని కాదు, గాని కొన్ని సందర్భాలలో, అనేక సందర్భాల్లో పాపము, అనారోగ్యము మధ్య గొప్ప సంబంధం ఉందని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది. అందుకే దేవుడు ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకనో పాపము చేయకుమని అతనితో చెప్పారు. అంతేకాదు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడిచ్చిన అనేక ఆజ్ఞలు కేవలము మతపరమైన నియమాలు మాత్రమే కావవి. ప్రజలు ఆరోగ్యము, పరిశుభ్రత, రక్షణ కొరకు ఇవ్వబడ్డాయని మనకు తెలుసు. ఉదాహరణకు లేవికాండం 13-14 అధ్యాయాల్లో చూస్తే అక్కడ కుష్ఠరోగులు ఇంకా అంటువ్యాధులు కలిగిన వారిని కొంతకాలం వేరుగా ఉంచమని ప్రభు ఆజ్ఞాపించారు. నేడు మనం దాన్ని ఐసోలేషన్ లేదా క్వారంటైన్ అని పిలిచే విధానాన్ని దేవుడు వేల సంవత్సరాల క్రితమే తన ప్రజలకు బోధించారు. వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా ఉండటానికి ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అలాగే శరీర పరిశుభ్రత, బట్టలు శుభ్రపరచుకోవడం, సవాళ్లను ముట్టుకున్న తర్వాత శుద్ధీకరణ, మలమూత్ర విసర్జనకు సంబంధించిన నియమాలు, వీటన్నిటినీ కూడా అనేక ఆజ్ఞలు ప్రజలను వ్యాధుల నుండి కాపాడటానికి ఇవ్వబడ్డాయి. వారు సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా బ్రతకడానికే ఇవ్వబడ్డాయి. అందుకే యేసుప్రభు అంటాడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడని. దేవుని ఆజ్ఞలను పాటించటం కేవలం ఆత్మీయ ఆశీర్వాదానికి మాత్రమే కాదు,
శారీరక క్షేమానికి కూడా అని మనకిప్పటికే అర్థం అవ్వాలి. మనం బాధపడుతుంటే, అనారోగ్య పాలవుతుంటే, మనం ఒక పెయిన్ గుండా వెళ్తూ ఉంటే మన ప్రభువు సహించలేడు. మన ప్రేమ కలిగిన తండ్రి వాటిని ఓర్చుకోలేడు. ఎందుకంటే మనం ఏడిస్తే ఆయన మనతో కలిసి ఏడ్చే దేవుడు, మనం సంతోషంగా ఉంటే మనతో కలిసి సంతోషించే దేవుడు. ఎవరైనా సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటారు. కాబట్టి నీ సంతోషం ఆయన సంతోషానికి కారణమవుతుంది కనుక నువ్వు సంతోషంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మనం క్షేమము కోరి మాట్లాడిన మాటే అది. అందుకే ఆయన పలికిన ప్రతి మాట అది ఎందుకు పలికారో మనకు అర్థమైతే, అంటే మనకి ఇవ్వబడిన ప్రతి ఆజ్ఞ ఆయన ఎందుకు ఇచ్చారో మనకు అర్థమైతే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. పాపం అనేది కేవలం దేవునితో ఉన్న సంబంధాన్ని మాత్రమే దెబ్బతీయదు, చాలాసార్లు మన శరీరాన్ని, మనస్సును, కుటుంబాన్ని కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకే దేవుడు తన ప్రజలకు ఆజ్ఞల్ని ఇచ్చినప్పుడు వారి మేలు, వారి ఆరోగ్యం, వారి క్షేమం దృష్టిలో పెట్టుకుని వారి కోసం ఇచ్చారు. అయితే అదే సమయంలో మనం మరో సత్యాన్ని కూడా గుర్తించుకోవాలి. ప్రతి అనారోగ్యాన్ని చూసి ఇది పాపం వల్లే వచ్చింది అని తీర్పు తెచ్చకూడదు. యోబు బాధలు అతని పాపం వల్ల రాలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలోని పుట్టు గ్రుడ్డివాడు తన పాపం వల్ల గ్రుడ్డివాడు కాలేదని యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పారు. అది దేవుని మహిమ కొరకే వచ్చింది అని. కొన్నిసార్లు సాతాను క్రియల వల్ల కూడా అనారోగ్యం కలగడం మనం చూస్తాం. నూతన నిబంధనలో చాలా చోట్ల చూస్తాం. కొన్నిసార్లు దేవుని పరీక్షల వల్ల, కొన్నిసార్లు దేవుని మహిమ ప్రత్యక్షం అవడానికి, మరికొన్నిసార్లు ఈ పతనమైన ప్రపంచంలో జీవిస్తున్న కారణంగా కూడా అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి బైబిల్ బోధించే సమతుల్యమైన సత్యం ఏంటంటే పాపము అనారోగ్యానికి ఒక ముఖ్యమైన కారణమే, కానీ అది ఒక్కటే కారణం కాదు. అయితే ఏ కారణం వల్ల వచ్చిన అనారోగ్యమైనా మనలను స్వస్థపరచగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, బలపరచగలిగిన వాడు మనకున్నాడు అనేది సత్యం. అందుకే శరీర స్వస్థత కోసం మాత్రమే కాకుండా హృదయ పరిశుద్ధత కోసం ముఖ్యంగా మన ప్రభువుని ఆశ్రయించాలి. ఎందుకంటే అక్కడ సరైతే అన్ని సరైపోతాయి. మనస్సులో మార్పు చెందగలిగితే మనము ప్రతి పరిస్థితి మన జీవితంలో మార్పు చెందుతుంది. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తు రక్తం మాత్రమే. అది శుద్ధి చేయబడితే అంతటా బాగైపోతుంది. దేవుడు మన శరీరానికన్నా ముందు మన మనస్సును స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథము మన భావోద్వేగాలు కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతాయని బోధిస్తుంది. సామెతల పుస్తకం 14:30 చూస్తాం, మత్సరము ఎముకలకు కుళ్ళు అని. ఇంకా అదే పుస్తకం 17:22 ప్రకారం కూడా సంతోషం గల మనసు ఆరోగ్యకరణమని, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేస్తుందని చదువుతాం. అంటే అసూయ, కోపం, ద్వేషం వంటి వాటి వల్ల మనిషి ఆత్మీయంగా మాత్రమే కాదు శారీరకంగా కూడా ఎంతో నష్టపోతాడు. దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ వెనక మన మేలు, మన క్షేమం, మన సంతోషం, మన సమాధానం, మన ఆరోగ్యం దాగి ఉన్నాయి. దేవుడు ఆజ్ఞలిచ్చింది తనకేదో లాభం కలగాలని కాదు, తన పిల్లలమైన మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని. అందుకే ఆయన వాక్యము మనకు జీవము, సమాధానము, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు మన మేలు కోసం ఏర్పాటు చేసిన మార్గాన్ని విడిచిపెట్టడమే ఆజ్ఞను అతిక్రమించడం అంటే. ఒక ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అంటే మనకు మనమే నష్టం చేకూర్చుకుంటున్నాం, లేదా మన చుట్టూ ఉన్న వారికి నష్టాన్ని కలిగిస్తున్నాం. చాలా మంది పాపం అనే మాట వినగానే నేనంత చెడ్డవాడినా, అంత చెడ్డదాన్నా అని అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పే పాపం యొక్క లోతైన అర్థం ఏంటంటే దేవునికి నీ పట్ల కలిగిన ప్రేమతో కూడిన ఉద్దేశాన్ని నువ్వు తిరస్కరించటమే పాపం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం వల్ల దేవునికి ఎలాంటి లోటు కలగదు అనేది మనం గుర్తించాలి. ఆయన అయితే సంపూర్ణుడు, సర్వశక్తిమంతుడు. మనుషులు ఆయనకి ఏమీ కలపలేరు, ఏమీ తీసేలేరు. కానీ మనం ఆయన మార్గాలను విడిచిపెట్టినప్పుడు నష్టపోయేది మనకే, నష్టం జరిగేది మనకే. అందుకే దేవుని ఆజ్ఞలను పాటించడం మనకు అవి భారం కాకూడదు. అది జీవానికి, సమాధానానికి, ఆశీర్వాదానికి దారి తీసే మార్గం కావాలి. అందుకే మనం ఆయన్ని ప్రేమించినట్లయితే ఈ సంగతులను బాగా అర్థం చేసుకోగలం. లేకపోతే మనం ఏమనుకుంటామంటే దేవుడు తన స్వార్థం కోసం ఇవన్నీ మనకు చెప్పాడని అనుకుంటాం. అందుకే సామెతలు 4:22 రాయబడింది, దైవ జ్ఞానము సర్వ శరీరానికి ఆరోగ్యము అని. ఈ రోజు ఈ లేఖన భాగంలో అంటే యోహాను సువార్త 5:14 ప్రభువు ఇకను పాపము చేయకము అని చెప్పిన మాట కేవలం పాపాన్ని విడిచిపెట్టమనే ఆజ్ఞ మాత్రమే కాదు గాని సంపూర్ణ జీవాన్ని కలిగి ఉండమని పిలుపు. ఒకసారి బాగుపడి మళ్ళా తిరిగి అదే పాపం చేస్తుంటే మరి ఎక్కువ కీడు కలుగుతుందని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడింది. అందువల్ల ఒక వ్యక్తి అనారోగ్యంతో
ఉన్నాడంటే వెంటనే అతడు పాపం చేశాడు అని తీర్పు తీర్చడం కాదు గాని బైబిల్ అలాంటి తీర్పును సమర్థించదు. అనారోగ్యానికి పాపం ఒక ప్రధానమైన కారణమని అర్థం చేసుకోవాలి, కానీ అదొక్కటే కారణం కాదు. ఈ రోజు మన ధ్యానంలో 14వ వచనంలో నుంచి ప్రభు ఆ మనిషితో చెప్పిన మాట మనందరికీ కూడా ఒక హెచ్చరికగా చేస్తా ఉన్నారు. శరీర స్వస్థత పొందడం మంచిదే, కానీ ఆత్మీయ స్వస్థత అంతకన్నా ముఖ్యమైంది. ప్రభు అతని కేవలం ఆరోగ్యం మాత్రమే ఇవ్వలేదు, పాపాన్ని విడిచి పరిశుద్ధ జీవితంలో నడవమని పిలిచారు. ఎందుకంటే శరీర వ్యాధి కొంతకాలం మాత్రమే మనల్ని బాధించగలదు, కానీ పాపము దేవునితో ఉన్న మన సంబంధాన్ని దెబ్బతీసి ఆయన దగ్గర నుంచి శాశ్వతంగా మనకు ఎడబాటు కలుగు చేస్తుంది. అది నిత్యత్వంలో ప్రభావాన్ని చూపిస్తుంది పాపం అనేది. అందుకే ప్రభు చెప్పిన ప్రధాన సందేశం, స్వస్థత పొందావు, ఇక పాపంలో కొనసాగొద్దు. నీ ఆత్మీయ స్థితి నీ శారీరక స్థితి కంటే చాలా ముఖ్యమైందని గ్రహించు అని. ప్రార్థించుకుందామా? మా ప్రతి ఆలోచనను పరిశీలిస్తున్నా మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు మా వందనాలు తండ్రి. మా జీవితాల్లో నీ చిత్తానికి విరుద్ధంగా ఉన్న ప్రతి విషయాన్ని మాలో నుంచి తీసివేయమని వేడుకుంటున్నాం. అట్టి వాటిని మాకు తెలియచేయండి ప్రభా. అవి మేము విడిచిపెట్టినట్లుగా మాకు శక్తి దయచేయండి తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం నీ సన్నిధిలో కూర్చుని ఒప్పుకొని విడిచిపెట్టినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యము జీవాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని రాయబడిన ప్రకారం మా హృదయాన్ని శుద్ధి చేసి నీ వాక్యంతో నింపమని ప్రాధేయపడుతున్నాం. మా హృదయం అంతా కూడా ప్రభా నీ వాక్కుతో నింపండి. హృదయం దేంతో నింపబడి ఉంటే నోరు అదే మాట్లాడుతుందని సెలవిచ్చారు కదా. మా నోరు నీ వాక్యాన్ని గురించి మాట్లాడగలిగినట్లు మా హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. శరీర స్వస్థత మాత్రమే కాకుండా ఆత్మీయ స్వస్థత కూడా మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ఆజ్ఞలను భారంగా కాకుండా ప్రేమతో ఇచ్చిన ఆశీర్వాద మార్గముగా గ్రహించే జ్ఞానమును మాకు దయచేయండి. మరి ఎక్కువ కీడుని కలగకుండాట్లెక్కను పాపం చేయకమని చెప్పిన ఈ మాటను హెచ్చరికగా తీసుకుని పరిశుద్ధతలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని, మా జీవితాలు నీకు ఇష్టమైనవిగా ఉండినట్లు మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ మనలని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.